ఓకే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పీజీఎన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం డిగ్రీ 5th సెమిస్టర్ వాళ్ళకి రిలేటెడ్ అయినటువంటి ఈ యొక్క టాక్సేషన్ అనే సబ్జెక్ట్ గురించి అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేంటివి, ఎగ్జామ్ అనేది ఏ విధంగా పాస్ అవ్వాలి, వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ అయినా చేసుకోకపోతే దయచేసి కిందనే ఉన్నటువంటి రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనము ఈ యొక్క టాక్సేషన్ చదవబోయే ముందు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. నువ్వు కనుక ఒక పర్ఫెక్ట్ వేలో చదివినట్లయితే ఎట్లా చదవాలంటే, ఫస్ట్ జనరల్గా టాక్సేషన్ చదవబోయే ముందు మీరు ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ 1961 యాక్ట్ అయితే ఓపెన్ చేసి చదవాలి. ఆ యాక్ట్ కనుక మీకు చదువుకున్నట్లయితే నువ్వు ఆ యాక్ట్లో ఏమైతే ఇన్ఫర్మేషన్ చదివావో ఈ యొక్క మీకు ఉన్నటువంటి సిలబస్లో కూడా సేమ్ అదే ఉంటుంది, అదైనా రాయొచ్చు. యాస్టీస్ మార్క్స్ అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో అందుకని మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఆ యాక్ట్లో అసలు ఏమేమి చెప్పారు, ఈ యాక్ట్లో ఏమేమి ఉంది అంటే, మనకి ఓవరాల్గా 80 యూనిట్స్ అయితే సిలబస్ ఉంటుంది. అంటే దీంట్లోనేమో 5 యూనిట్స్ ఏమో ఏఎన్యూ వాళ్ళకి ఉంటుంది, ఇంకోటి ఎస్కే యూనివర్సిటీ వాళ్ళు ఉంటుంది. నేను అన్ని యూనిట్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను, దాంట్లో మీకు ఏ యూనిట్స్ అవసరం అవైతే చదువుకోండి. అది దీంట్లో ప్రతి ఒక్క దాని గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ నార్మల్ ఉంటుంది, ఆ తర్వాత శాలరీ ఇన్కమ్ గురించి ఈ యొక్క 1961 యాక్ట్లో ఉంటుంది. అట్లా ఇన్కమ్ ఫ్రమ్ ద హౌస్ ప్రాపర్టీస్ గురించి ఈ యొక్క 1961 యాక్ట్లో ఉంటుంది. అట్లానే బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ ప్రాపర్టీ గురించి ఈ యొక్క 1961 యాక్ట్లో ఉంటుంది. అట్లా ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఈ క్యాపిటల్ గెయిన్స్ గురించి కూడా దీంట్లో ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ 1961 యాక్ట్ అయితే చదవండి. దాంట్లో ఉన్నటువంటి ఎన్ని టైప్స్ ఉన్నాయి, అసలు అది దేనికి చెప్తుంది, అది ఎప్పుడు వచ్చింది, దానివల్ల యూజెస్ ఏంటివి, ఇవన్నీ కొంచెం జనరల్ ఇన్ఫర్మేషన్ నేర్చుకొని రెడీ ఉంచుకోండి. ఇట్లా నేర్చుకోవడం ఎందుకు అవుతుంది అంటే, ఇన్ కేసు ఎప్పుడైనా మీకు చదవని క్వశ్చన్స్ వచ్చినా కూడా ఆ యొక్క 1961 యాక్ట్ అనేది ఖచ్చితంగా మీకు క్వశ్చన్ పేపర్లో కనబడుతుంది. కాబట్టి అట్లీస్ట్ దానికి రిలేటెడ్ కంటెంట్ రాయడానికి మీకు యూస్ఫుల్ అవుతుంది. సో అందుకని దాంతోపాటు అట్లా ఇన్కమ్ ట్యాక్స్ 80C ఈ యొక్క యాక్ట్ గురించి కూడా కొంచెం అయితే నేర్చుకోండి, దాని మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. అది ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఇంట్లోకి వచ్చేసరికి ఫస్ట్ ఇంటి మనకి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడక్షన్ లో ఎక్స్ప్లెయిన్ ద వర్డ్ టాక్సేషన్, ఫీచర్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ టాక్సేషన్. అసలు ఫస్ట్ ఏముందంటే జనరల్ సింపుల్, అసలు ఫస్ట్ మనం చదువుతున్నాం టాక్సేషన్ సబ్జెక్ట్ కదా, ఈ యొక్క టాక్సేషన్ అంటే ఏంటిది దాని గురించి అయితే ఉంటుంది. దీని ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు టాక్సేషన్ డెఫినేషన్ పెట్టేసి, గవర్నమెంట్ వాళ్ళకి సర్టెన్ ప్రాపర్టీ కన్నా అట్లానే మనకు వచ్చేటువంటి శాలరీస్ కన్నా అబవ్ 1 lakh ఉంటే సర్టెన్ లిమిట్ ఆఫ్ ట్యాక్స్ అనేది మనం గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది. దీన్నే మనం సింపుల్గా టాక్సేషన్ అంటాము. ఇట్లా ఇవి కొన్ని డెఫినేషన్స్ ఆ డెఫినేషన్స్ చూసుకొని ఆ తర్వాత మెథడ్స్ ఎన్ని మెథడ్స్ ఉంటుంది ఆ యొక్క టాక్సేషన్లో అదైతే చూసుకొని సరిపోతుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది షార్ట్ ఆన్సర్స్లో కూడా ఇది అడగడానికి అయితే అవకాశం ఉంది. డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, దీని గురించి క్లియర్ చూసుకోండి. అసలు వాట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్స్, అట్లానే వాట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏం లేదు, ఒక లైన్లో చెప్పాలంటే మనకు వచ్చేటువంటి శాలరీలోనే మనీ అనేది కట్ అయిపోతాయి ఆటోమేటిక్గా, ఇంకా మనం ఎక్స్ట్రాగా ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సి ఉండదు. దీన్నే మనం డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. అట్లాగే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనకి రావాల్సినటువంటి శాలరీ ఫుల్ అమౌంట్ ఆఫ్ శాలరీ వస్తుంది వితౌట్ కటింగ్ ఎనీ ట్యాక్స్ అనేది కట్ అవ్వకుండా. ఆ తర్వాత మనకున్నటువంటి యాన్యువల్ ఇన్కమ్, ఏదైతే మనకి శాలరీస్ వస్తాయో వాటి మొత్తాన్ని ఇన్కమ్ అంటాము, సంవత్సరానికి చేసేదాన్ని. వచ్చినటువంటి దాంట్లో సర్టెన్ సమ్ అమౌంట్ ఆఫ్ పర్సెంటేజ్ అని మనం గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇయర్లీ పే చేసుకోవచ్చు, లేదా వచ్చేటువంటి ఎవ్రీ మంత్కి అట్లా మనకు వచ్చే శాలరీ ఆటోమేటిక్ కట్ అవుతాయి. ఇవే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. వీటి గురించి అయితే క్లియర్గా చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేర్చుకోండి. ఈ లాంగ్స్లో వస్తే అట్లానే షార్ట్ ఆన్సర్స్లో కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే, హౌ టు డిటర్మైన్ రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎ పర్సన్. ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ అంటాము, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ అంటాము, అదే ఇన్కమ్ సర్టిఫికేట్. ఇవన్నీ ఎట్లా అంటే, రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎ పర్సన్, ఒక పర్సన్ నువ్వు ఏ విధంగా డిటెక్ట్ చేయగలవు అనేది ఈ క్వశ్చన్ అయితే ఒకసారి చూసుకోండి. అది ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసరికి జిఎస్టీ, ఈ యొక్క గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ ఫుల్ ఫామ్. దీంట్లో ఏం చేసుకోవాలంటే మీరు సింపుల్, వెరీ వెరీ సింపుల్, దీంట్లో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ కనుక మీరు కష్టపడితే సరిపోతుంది. ఫస్ట్ దీంట్లో అసలు జిఎస్టీ అంటే ఏంటి, అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, అది దేనికి, ఎటువంటి గూడ్స్ మీద ట్యాక్స్ వేస్తారు, అపార్ట్ ఫ్రమ్ బుక్స్ సంబంధించి మిగిలిన అన్నిటికీ జిఎస్టీ ట్యాక్స్ అయితే వర్తిస్తాయి. అందులో ఎన్ని టైప్స్ ఉన్నవి, ఆ టైప్స్ ఏంటో నేర్చుకోండి జిఎస్టీలో. దాంతోపాటు ఆ జిఎస్టీ వల్ల ఉపయోగాలు ఏంటివి, సేమ్ ఎట్ ద టైం అట్లానే డిసడ్వాంటేజెస్ ఏంటివి, ఇంతవరకు ఈ జనరల్ కాన్సెప్ట్ నేర్చుకున్నట్లయితే మీకు సరిపోతుంది. అట్లానే ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిఫరెన్సెస్ బిట్వీన్ జిఎస్టీ అండ్ విఎస్టీ. విఎస్టీ అంటే ఏంటంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని, అది ఈ యొక్క వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కి డిఫరెన్సెస్ ఏంటో చూసుకోండి. ఇంతవరకు మనకి యూనిట్లో సరిపోతుంది, ఇంకా ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. మీరు ఈ కాన్సెప్ట్ కనుక క్లియర్ నేర్చుకున్నట్లయితే, ఇన్ కేసు ఈ క్వశ్చన్ రాకపోయినా దీనికి రిలేటెడ్ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది, సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనం థర్డ్ యూనిట్ వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ నుంచి వచ్చే ఇన్కమ్ నుంచి దానికి రిలేటెడ్. దీనికి ఏం లేదు, ఫస్ట్ డిఫైన్ శాలరీ అంటే ఏంటిది,
ఫస్ట్ దాని గురించి డెఫినేషన్ నేర్చుకొని దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏం లేదు, వేజెస్ ఉంటుంది, అట్లానే శాలరీస్ ఉంటుంది. వేజెస్ ఏంటంటే ఒక పర్సన్ డైలీ వెళ్ళి పనికి పోయి తెచ్చుకున్నటువంటి డైలీ అమౌంట్ని వేజెస్ అంటాం. అది 200 కానీ 500 కానీ ఏ రోజుకి ఆ రోజు తీసుకునే మనీని వేజెస్ అంటాము. అట్లా కాకుండా మంత్లీ వన్ టైం తీసుకునే వాటిని శాలరీస్ అంటాము. వాటినే మన సింపుల్ క్యారెక్టరిస్టిక్స్ లో వస్తాయి. దీని గురించి క్లియర్ గా అసలు నువ్వు తీసుకునే అమౌంట్ ని శాలరీ అని చెప్పడానికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటిని మనం క్యారెక్టరిస్టిక్స్ అంటాము. అదైతే చదవండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే వాట్ ఆర్ క్వాలిఫైడ్ సేవింగ్స్ అండర్ సెక్షన్ 80C. ఇందా ఆల్రెడీ చెప్పా కదా, ఇదే 80C. అది చదువుకుంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కవర్ అయిపోతుంది. ఈ యొక్క సెక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 80C ప్రకారం క్వాలిఫైడ్ సేవింగ్స్ అంటే ఏంటి? సేవింగ్స్ కూడా చాలా రకాలు ఉంటుంది. నార్మల్ సేవింగ్స్ ఉంటాయి, అట్లానే క్వాలిఫైడ్ సేవింగ్స్ అంటే వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అనుగుణంగా చేసుకున్నటువంటి సేవింగ్స్ క్వాలిఫైడ్ సేవింగ్స్ కిందకి వస్తుంది. అదేందో ఆ క్వశ్చన్ అయితే ఒకసారి రీడ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఈజ్ వాల్యూడ్. ఈ క్వశ్చన్ అయితే ఒకసారి చదువుకోండి, సింపుల్ది. ఇన్ కేసు ఎప్పుడైనా కష్టంగా ఇవ్వాల్సినప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి అది. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ 4th యూనిట్ లో క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఇంకో విషయం ఏంటంటే, నేను ఇప్పుడు మీకు అన్ని ఎస్ఎస్ చెప్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ 2 యూనిట్స్ ఉన్నవి, మొత్తం 8 ఉన్నాయి మనకి అన్ని యూనివర్సిటీ మీద బేస్ చేసుకొని. ఆ 2 యూనిట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పిన తర్వాత ఓవరాల్ గా 5 మార్క్స్ ఇవి. ఐ మీన్ 5 అయితే 5 అయితే షార్ట్ ఆన్సర్స్ ఎన్ని అయితే అన్ని, ఆ యొక్క షార్ట్ ఆన్సర్స్ అయితే క్వశ్చన్స్ కూడా డిస్ప్లే చేస్తాను, అని కూడా అయితే ఒకసారి చూడండి. అది ఈ యొక్క 4th యూనిట్ వచ్చేసరికి డిఫైన్ యాన్యువల్ ఇన్కమ్. ఇందా నాలెడ్జ్ చెప్పాం కదా, ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ అంటే మనకి డైలీ వచ్చేదాన్ని నెలకు ఒకసారి వచ్చేదాన్ని శాలరీ అంటాము. అట్లా అది మొత్తం కలిపి యాన్యువల్ సంవత్సరానికి ఒకసారి చూసుకున్నట్లయితే అదే యాన్యువల్ ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ అంటే ఏంటంటే ఏదైతే మనం తీసుకుంటామో దాన్ని ఇన్కమ్ అంటాము. అట్లా కాకుండా మనం ఏదైతే మనం ఖర్చు పెడతామో దాన్ని ఎక్స్పెండిచర్ అంటాము. ఈ జస్ట్ ఈ టర్మ్స్ కీవర్డ్స్ మాత్రం డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీ కంటెంట్ అయినప్పుడు ఇవి చాలా అయితే చాలా హెల్ప్ అవుతుంది. అది ఆ క్వశ్చన్. ఇంకా తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హౌస్ ప్రాపర్టీ కమాండ్ అండర్ యాక్ట్ 1961. ఆల్రెడీ ఇందని చెప్పాను కదా, ఈ యొక్క 1961 యాక్ట్ లో హౌస్ ప్రాపర్టీ రిలేటెడ్ కాన్సెప్ట్ చదువుకున్నట్లు సరిపోతుంది ఇది. ఆ తర్వాత నెక్స్ట్ మనం 5th యూనిట్ చూసుకున్నట్లయితే 5th యూనిట్ వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్స్. ప్రొఫెషన్ అంటే ఏంటంటే సింపుల్ మనం తెలుసుకోవాల్సింది ఏదైతే మనం చేసేటువంటి వృత్తి, అంటే సింపుల్ చెప్పాలంటే మన జాబ్ అని చెప్పుకోవచ్చు సింపుల్ గా. అది అట్లా కాకుండా సైడ్ బిజినెస్ అంటాం కదా, దాన్నే మనం బిజినెస్ కిందకి. అపార్ట్ ఫ్రమ్ దట్ జాబ్ మనకి ఇన్కమ్ చాలా రకాలుగా వస్తుంది. ఒకటేమో జాబ్ వస్తుంది, ఇంకోటి పార్ట్ టైం అట్లా ఇట్లా ఉంటాయి. సింపుల్ మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ బిజినెస్ గా చేస్తున్నారు అనుకో, అది జాబ్, అతనికి ప్రొఫెషన్ అది. అట్లా కాకుండా బిజినెస్ అంటే ఏంటంటే వాళ్ళు ఏమన్నా సేమ్ అదే పర్సన్ ఒక సూపర్ మార్కెట్ కానీ ఇంకోటి లేదా ఒక థియేటర్స్ కానీ ఇట్లా ఏమన్నా రన్ చేస్తారు అనుకో, అది బిజినెస్ అవుతుంది. ఈ విధంగా దాని కీవర్డ్స్ కి డెఫినేషన్స్ తెలుసుకోండి. అదే ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్ లో. డిస్కస్ జనరల్ డిడక్షన్స్ అలౌడ్ ఫ్రమ్ ఇన్కమ్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్స్. మనకు వచ్చినటువంటి బిజినెస్ లో కానివ్వండి లేకపోతే ప్రొఫెషన్ లో కానివ్వండి, మనకు వచ్చినటువంటి శాలరీలో చాలా ఇన్కమ్ అయితే కొంత అమౌంట్ పిఎఫ్ అంటాం కదా, ఇట్లా కట్ అవుతుంటాయి కదా, పిఎఫ్ ఈఎస్ఎఫ్ఐ చాలా ఉంటాయి, మెడికల్ ట్యాక్స్ ఉంటాయి, వాటినే జనరల్ డిడక్షన్స్ అంటాము. ఆ డిడక్షన్స్ ఏవో సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అదే ఇక్కడ కాన్సెప్ట్ మొత్తము. అది కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిడక్షన్స్ అండర్ సెక్షన్ 32-36 ఆఫ్ ఐటీ యాక్ట్. ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో 30 నుంచి 36 వరకు ఉన్నటువంటి సెక్షన్స్ అన్నిట్లలో ఎటువంటి చెప్తుంది అంటే ఐ మీన్ డిడక్షన్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ 30లో ఒక టైప్ ఆఫ్ డిడక్షన్ ఉంటుంది, 31లో ఇంకో టైప్ ఆఫ్ డిడక్షన్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఈ క్వశ్చన్ అయితే ఒకసారి చూసుకోండి సరిపోతుంది. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మనం 6th యూనిట్ లో చూసుకున్నట్లయితే 6th యూనిట్ వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. ఈ యొక్క క్యాపిటల్ గెయిన్స్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ మొత్తము 6th యూనిట్ లో చదువుకుంటాము. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ట్రాన్స్ఫర్ అండ్ డినిమల్ ట్రాన్స్ఫర్. జనరల్ ట్రాన్స్ఫర్ అంటే ఏంది? మనకు తెలిసిన మీనింగ్ లో ఏదైనా ఒక మనీని ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్పిడి చేయటం అంటే ట్రాన్స్ఫర్ అంటాము, లేకపోతే దీన్నే బదిలీ అంటాము. ఇది సింపుల్ మీనింగ్. అట్లా కాకుండా డినిమల్ ట్రాన్స్ఫర్ అంటే ఏంది? ఇది ఫస్ట్ రెండు డెఫినేషన్స్ చూసుకోండి. ఆ తర్వాత ఆ డెఫినేషన్స్ అయ్యి ఆ కాన్సెప్ట్ నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్ గా రెండిట్లో ఉన్న డిఫరెన్స్ అర్థమవుతుంది. అదే ఇక్కడ మీరు రాసి సరిపోతుంది. అది ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లు ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఆల్రెడీ చెప్పాం కదా, ఈ క్యాపిటల్ గెయిన్ అంటే ఏంది? జస్ట్ దాని గురించి డెఫినేషన్ రాసి ఏమైనా ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే రాసేయండి. ఆ తర్వాత అండర్ ఐటీ యాక్ట్ రిలేటెడ్ ఇది. దీంతో పాటు ఇంకా ఇది కూడా ఉంది, కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. డిఫరెన్స్ బిట్వీన్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వేరు ఉంటుంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ అనేది అంటే సంవత్సరాల తరబడి ఉండే వాటిని ఏమో మనం లాంగ్ టర్మ్ అంటాం. అట్లా కాకుండా మంత్స్ లో ఉండే వాటిని షార్ట్ టర్మ్ అంటాము. ఈ యొక్క లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి డిఫరెన్సెస్ ఏందో చూసుకోండి సరిపోతుంది. ఇంతవరకు మనం 6 నెక్స్ట్ ఇంకా 7 and 8 లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అట్లానే ఓవరాల్ గా ఉన్నటువంటి షార్ట్ ఆన్సర్స్ అయితే డిస్ప్లే చేస్తాం చూడండి. మనం ఈ యొక్క 7th యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 7th యూనిట్ వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇంకా ఇందాక మనం ఏదైతే హౌస్ రెంటల్, శాలరీ, యాన్యువల్ ఇన్కమ్ ఇవన్నీ చూసామో అవి కాకుండా ఇంకా మిగిలిన
క్వశ్చన్స్ కొంచెం క్లమ్జీ అయింది. అది క్యామ్ వేరే యాక్టివేట్ అయింది. ఎవరైనా రాసుకోవాల్సిన వాళ్ళు రాసుకోవాలి. జనరల్ ఇన్కమ్ అండర్ ద హెడ్ ఇన్కమ్ అంటే హెడ్ ఇన్కమ్ అంటే ఉన్నటువంటి మెయిన్ సోర్స్, అవి కాకుండా రిమైనింగ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఈ క్వశ్చన్ అయితే ఒకసారి రీడ్ చేయండి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ది 8th యూనిట్ వచ్చేసరికి కాంపిటీషన్ ఆఫ్ ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఈ యూనిట్ నుంచి మనం చదవాల్సిన క్వశ్చన్స్ ఏమంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎన్ అండర్ ఐటీ యాక్ట్ 1961. ఆల్రెడీ చెప్పా కదా నిన్న, ఇదే యాక్ట్ 1960. దాని ప్రకారం రిగార్డింగ్ సెట్స్ ఆఫ్ అంటే ఏంటి, అట్లానే క్యారీ ఫార్వర్డ్ లాసెస్ అంటే ఏంది, సెట్ ఆఫ్ లాసెస్ అండ్ క్యారీ ఫార్వర్డ్ లాసెస్, దీని గురించి ఒకసారి చదవండి. ఆ తర్వాత నెక్స్ట్ చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే డిడక్షన్స్ అలౌడ్ టు ఎన్ ఇండివిజువల్. ఒక పర్సన్ ఇండివిజువల్ గా ఎటువంటి డిడక్షన్స్ అనేవి అలౌ చేస్తుంది అండర్ ఐటీ యాక్ట్, ఈ యొక్క ఐటీ యాక్ట్ ప్రకారం. ఈ క్వశ్చన్ కనుక చదివినట్లయితే మనకు ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్స్ అనేవి మొత్తం కవర్ అయిపోతాయి. ఇవి చదివిన తర్వాత ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా చదువుకోవాలన్న టైం ఉంటే అది మీ ఇష్టం. అది ఇంకా షార్ట్ ఆన్సర్స్ చూసుకున్నట్లయితే సింపుల్ గా ఇది సర్చార్జ్. వాట్ ఈస్ సర్చార్జ్ అంటే చదవండి. తర్వాత అగ్రికల్చర్ ఇన్కమ్, నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్, ఈ క్వశ్చన్ జిఎస్టీ. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఆల్రెడీ మీరు ఏదైతే లాంగ్ ఆన్సర్స్ చదివారో దాంట్లోంచి డెఫినెట్ గా 2 or 3 క్వశ్చన్స్ అయితే సేమ్ కాన్సెప్ట్స్ రిపీట్ అవుతాయి. మీరు అందుకని మీరు చదివేటప్పుడు ఆ యొక్క కీవర్డ్స్ కానీ హెడ్లైన్స్ కానీ గుర్తుంచుకొని చదువుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ది హౌస్ రెంటెడ్ అలవెన్సెస్ ఒకటి, యూఆర్పిఎఫ్ ఒకటి. 6th క్వశ్చన్ ఫెయిర్ రెంటల్ వాల్యూ, ఈ క్వశ్చన్ కూడా చదవండి. ఇంకా నెక్స్ట్ 7th వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ అంటే మనకి ఆస్తులు. ఈ యొక్క క్యాపిటల్ అసెట్స్, ఆ యొక్క ఆస్తులు అనేవి ఎన్ని రకాలు ఉంటాయి, ఈ క్వశ్చన్ ఇది ఒకటి. ఆ తర్వాత నెక్స్ట్ DDV రిటర్న్ డౌన్ వాల్యూ. ఈ యొక్క రిటర్న్ డౌన్ వాల్యూ అంటే ఏంది, ఈ క్వశ్చన్ చదవండి. నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. ఈ యొక్క క్లోజింగ్ స్టాక్ యొక్క వాల్యుయేషన్. ఇప్పుడు స్టాక్ అంటే జరుగుతుంది తెలుసు కదా, స్టాక్ మార్కెట్స్ ఉంటాయి. అవి ఎప్పుడైనా వాళ్ళు క్లోజ్ చేయాలన్నప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి స్టాక్ మొత్తాన్ని ఏ విధంగా వాల్యూ చేస్తారు, ప్రాపర్టీ ఎట్లా లెక్క కడతారు, ఈ క్వశ్చన్ వస్తుందండి. ఆ తర్వాత నెక్స్ట్ డిడక్షన్స్. ఈ యొక్క డిడక్షన్స్ అండర్ సెక్షన్ 80E1, 80G1, ఈ 2 సెక్షన్ల ప్రకారం డిడక్షన్స్ అనేవి, కటింగ్స్ అనేవి ఏ విధంగా చేస్తారండి. ఇది ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్లు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పిజన్ ఎడ్యుకేషన్.